వెల్కమ్ టు ది లియో. తెలుగుదేశం పార్టీ ఏ పని చేసినా కానీ అది సంచలనంగా మారుతుంది. మనందరికీ తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు గారు అంటేనే టెక్నాలజీ, టెక్నాలజీ అంటేనే చంద్రబాబు గారని మనం పదే పదే చెబుతూ ఉంటాం. కానీ ఈసారి ప్రత్యక్షంగా కళ్ళారా అందరికీ చూసే అవకాశం కలిగింది. ఏంటంటే మొదటగా నెల్లూరులో నిర్వహించాలి అనుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని తరువాత నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఇంధన ఖర్చులు ఆదా చేయడంలో భాగంగా హైబ్రిడ్ విధానంలోకి మార్చాలి. కార్యకర్తలు వాహనాల ద్వారా రావటం వల్ల ఇబ్బంది అవుతుంది, నాయకులకు ఇబ్బంది అవుతుందని చెప్పి హైబ్రిడ్ విధానంలోకి మార్చారు. మొదటి రోజు జరిగినటువంటి ఆ మహానాడులో 7.5 లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటే అదే రికార్డు అనుకుంటే, రెండవ రోజు మహానాడు కార్యక్రమంలో 17 లక్షల మంది కార్యకర్తలు పాల్గొనటం మరొక రికార్డు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ స్థాయిలో కార్యకర్తలు పాల్గొంటారని అనుకోలేదు. సాధారణంగా 4-5 లక్షల మంది, 7-8 లక్షల మంది మామూలుగా బహిరంగ సభ జరిగితే 4 లక్షల మంది వరకు పాల్గొంటారు. హైబ్రిడ్ విధానంలో కాబట్టి ఇంకో 2-3 లక్షల మంది యాడ్ అవుతారేమో అనుకుంటే ఏకంగా 17 లక్షల మంది రెండవ రోజు లాగిన్ అయ్యారు. మొత్తంగా 24.5 లక్షల మంది 2 రోజుల్లో ఈ మహానాడు కార్యక్రమంలో హైబ్రిడ్ విధానంలో లాగిన్ అయ్యారు. అంటే ఒక రకంగా హైబ్రిడ్ విధానంలో కూడా చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నిటికీ మించి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి తొలి మహానాడు కావటంలో ప్రతి దానిలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అన్నిటిలోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనపడింది. మాట్లాడే వక్తల దగ్గర మొదలుపెట్టి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల వరకు కూడా అన్ని రంగాలలో, అన్ని విషయాలలో నారా లోకేష్ ముద్ర పడింది. అందరికీ ముందు సమాచారం ఇవ్వటం, స్టేజ్ డెకరేషన్ దగ్గర మొదలుపెట్టి ఎవరు మాట్లాడాలి, ఈవెన్ యువతకు ఎక్కువగా ఈసారి మీకు దాదాపుగా 80 మందికి పైగా వక్తలు మాట్లాడితే దాదాపు 50 నుంచి 60 మంది యువతే ఎక్కువ మాట్లాడారు. చూడండి, బేసిక్గా 40 ఏళ్ళు లోపున్నోళ్ళు, 30 ఏళ్ళు లోపున్నోళ్ళు ఎక్కువ మంది మాట్లాడారు. సో అంటే యువతకు ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ దీన్ని పర్ఫెక్ట్గా ప్రీ ప్లాన్డ్గా సెట్ చేసినటువంటి మహానాడుగా చెప్పొచ్చు. సో నారా లోకేష్ గారు ఈ మహానాడుకి 10 రోజుల ముందు నుంచే అన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుకున్నట్టుగానే మహానాడు కార్యక్రమంలో ప్రతి ఈవెంట్లో కూడా నారా లోకేష్ ముద్ర అయితే చాలా స్పష్టంగా కనపడింది. మొత్తంగా హైబ్రిడ్ విధానంలో కూడా తెలుగుదేశం పార్టీ అయితే రికార్డు సృష్టిస్తూ 24.5 లక్షల మంది 2 రోజులు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా మహిళా తీర్మానంతో కలిపి 21 తీర్మానాలను అయితే ఆమోదించారు. నారా లోకేష్ ప్రతిపాదించినటువంటి ఈ 33% మహిళా రిజర్వేషన్ని చంద్రబాబు గారు చివరిలో దాన్ని ఆమోదిస్తూ ఆ నిర్ణయం కూడా తీసుకోవడంతో హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగా అంటే వాస్తవానికి మహానాడు కార్యక్రమంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో సాధారణంగా 200-300 మందికి మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ దాదాపుగా 1875 క్లస్టర్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. వాస్తవానికి కార్యకర్తలు ఈ స్థాయిలో పాల్గొనడానికి ప్రధాన రీజన్ ఏంటంటే, ఒకటి, పెద్దగా వాహనాలు వేసుకుని దూరం రావాల్సిన అవసరం లేదు. సాధారణంగా మహానాడు కార్యక్రమానికి ప్రజలందరూ వస్తారు, కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్ అనేది ప్రాబ్లంగా మారుద్ది. సో ముందు రోజు వచ్చి ఎవరైనా ఉండాలంటే మొత్తం అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఈసారి లేకపోవడంతో అందులోనూ దగ్గరలోనే ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దగ్గరలోనే మహానాడు కార్యక్రమం ఉండటంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే తరలి వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏంటో ఈ హైబ్రిడ్ మహానాడు ద్వారా మరొకసారి అయితే బయటపడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. హైబ్రిడ్ మహానాడు సూపర్ హిట్, 24.5 లక్షల మంది హాజరుతో రికార్డు, మహిళా రిజర్వేషన్ సహా 21 తీర్మానాలు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడు సవాల్గా తీసుకున్న యువనేత. వర్చువల్ కార్యక్రమం భారీ సక్సెస్, అటు క్యాడర్ జోస్, నాయకులకు దిశానిర్దేశం, కూటమి ఐక్యత కోసం ఒక రాజకీయ తీర్మానం అని చెప్పి చెప్పడం జరిగింది. సో పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాస్తవానికి బహిరంగంగా నిర్వహించిన ఇంత జనం వచ్చేవాళ్ళు కాదేమో, ఎంత జనం రారు అసలు. 17 లక్షల మంది హైలీ ఇంపాసిబుల్, రారు ఒకే రోజు 17 లక్షల మంది. కానీ వర్చువల్ విధానంలో నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్న వెంటనే నారా లోకేష్ పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలు క్లస్టర్ల ద్వారా సమావేశంలో పాల్గొనేలాగా ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులకు ముందే దిశానిర్దేశం చేశారు. ప్రతి క్లస్టర్ వద్ద కూడా కార్యకర్తలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు, త్రాగునీరు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు కూర్చుని
ప్రశాంతంగా వీక్షించడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా ప్రతి క్లస్టర్లో కల్పించారు. ఆ బాధ్యతను అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత అక్కడ స్థానిక నేతల మీద పెట్టడంతో వారందరూ కూడా బాధ్యతగా తీసుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి మహానాడు అనుకోకుండా హైబ్రిడ్ విధానంలోకి రావటం వల్ల మరింత సక్సెస్ అయితే అయింది. అయితే వాస్తవానికి ఈరోజు నెల్లూరులో బహిరంగ సభ జరిగినప్పటికీ కూడా గత మహానాడు కంటే కూడా జనం ఎక్కువ వస్తారని భావించారు. ఎందుకంటే నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశం కాబట్టి, తొలి మహానాడు కాబట్టి అనుకున్న దానికంటే మామూలుగా అయితే 4-5 లక్షల మంది వస్తే ఈసారి ఇంకొక 1-2 లక్షల మంది పెరగొచ్చని అనుకున్నప్పటికీ కూడా అందుకనే భారీ గ్రౌండ్ అది కూడా ఏర్పాటు చేయడం ఆల్రెడీ పనులు మొదలు పెట్టేశారు నెల్లూరులో ఈ హైబ్రిడ్ అనుకోక ముందు. సో ఆ తర్వాత భారీ గ్రౌండ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కూర్చోవడానికి కావచ్చు, భారీ ఏర్పాట్లు చేశారు. బట్ అనుకోకుండా హైబ్రిడ్ విధానంలోకి మార్చారు. దీనికి డబల్ సక్సెస్ అయింది. బహిరంగ సభ కంటే కూడా హైబ్రిడ్ విధానం డబల్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా రెండోది ఈ మాట్లాడే విధానం కావచ్చు, ఆ సమయ పాలన కావచ్చు, చాలా పగడ్బందీగా నారా లోకేష్ సెట్ చేశారు. ఎవరు కూడా లైన్ దాటి మాట్లాడలేదు. ఎవరు కూడా ఎక్కడ భజన చేసే కార్యక్రమం చేయలేదు. లోకేష్ కానీ చంద్రబాబు గారికి కానీ భజన చేసే కార్యక్రమం చేయలేదు. చెప్పాలి అనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పారు. ఒక్కొక్కరికి 3 నుంచి 5 నిమిషాల సమయం కేటాయించారు. ప్రతి ఒక్కరికి ఎదురుగా టైమర్ని అయితే పెట్టారు. అక్కడ ప్రతి వ్యక్తి కూడా ఆ ఇచ్చిన సమయంలోపే ఆ ప్రసంగాన్ని ముగించాలని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు చెప్పడం, చంద్రబాబు గారు కూడా ఇచ్చిన సమయంలోపే ప్రసంగాన్ని ముగించి అందరికీ ఆదర్శంగా నిలవడంతో ఒక సిస్టమేటిక్గా అనుకున్నది అనుకున్నట్టుగా ఒక సిస్టమేటిక్గా ఈ మహానాడు అయితే జరిగింది. ఇది మొత్తం కూడా మొత్తం క్షేత్రస్థాయిలో దగ్గరుండి మొత్తాన్ని కూడా నడిపించినటువంటి వ్యక్తి అయితే నారా లోకేష్, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మహానాడు పోటెత్తిన కార్యకర్తలు 2 రోజుల్లో 24 లక్షల మంది హాజరు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన తగ్గని జోష్. ప్రతి దశలోనూ లోకేష్ ముద్ర. తెదేపా కార్యకర్తల్లో అదే ఉత్సాహం. ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన వారిలో మహానాడుపై క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. తెదేపా తొలిసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు సూపర్ హిట్ అయింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో నిర్వహించిన మహానాడుకు నాయకులు, కార్యకర్తలు పోటెత్తారు. 2 రోజుల్లో 24 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం అంటే తొలి రోజు 7.5 లక్షల మంది రావటమే రికార్డు అనుకుంటే, గురువారం ఏకంగా 17 లక్షల మంది వచ్చారు. 2 రోజుల్లో 21 తీర్మానాలు ఆమోదించారు. 88 మంది ప్రసంగించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ నియమితులైన తరువాత జరిగిన తొలి మహానాడులో అనేక విషయాల సమూహంగా నిలిచింది. ఈసారి మహానాడు నిర్వహణపై ఆయన ముద్ర స్పష్టంగా కనపడింది. ప్రణాళికలు, ఏర్పాట్లు, పర్యవేక్షణ ఇలా ప్రతి దశలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. వక్తల్లో యువతకు ప్రాధాన్యం. పార్టీలో క్షేత్రస్థాయి నుంచి కొంతమందిని ఎంపిక చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చి మాట్లాడించడం వంటి లోకేష్ తీసుకున్న నిర్ణయాలు ఈరోజు సక్సెస్ అయ్యాయి. అంటే సాధారణంగా మహానాడులో మాట్లాడటం అంటే నాయకులు, ఆ ఫేమ్ ఉన్నోళ్ళు, సరే కార్యకర్తలు కొంతమందిని తీసుకొచ్చి మాట్లాడించేవాళ్ళు. బట్ ఫస్ట్ టైం ఏంటంటే క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి నిజంగా నష్టపోయిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది చెప్పడానికి, ఎవరికైతే తెలుగుదేశం పార్టీ న్యాయం చేసిందో అలాంటి వారిలో కొందరి నుంచి, అలాగే యువత పెద్ద ఎత్తున యువతకు అవకాశం కల్పిస్తూ ఈ మహానాడులో వాళ్ళని వక్తలు చేశారు. కొంతమంది మాట్లాడుతుంటే మనకు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చే పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగితే తెలుగుదేశం పార్టీ ఎలా ఆదుకుంది అనేది మహానాడు వేదికగా మొత్తం రాష్ట్రానికి మొత్తానికి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ విధానం ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఎందుకంటే తెర వెనక జరిగిన విషయాలు చాలా మందికి తెలియదు. బట్ అవన్నీ కూడా మహానాడు వేదికగా ఈరోజు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చేశారు. ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. సుదీర్ఘ ప్రసంగాలు. అమెరికా నుంచి కూడా జూమ్ కాల్ ద్వారా, అంటే ఇటు తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా అనేక అండమాన్ నికోబార్ దీవులే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అలాగే అమెరికా నుంచి కూడా జూమ్ కాల్లో ఈ కార్యక్రమంలో అయితే చాలామంది పాల్గొన్నారు. అలాగే సుదీర్ఘ ప్రసంగాలు లేకుండా సూటిగా 21 తీర్మానాలపై మాట్లాడే వ్యక్తుల్ని ముందుగానే ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రసంగాలు చాలా వరకు సూటిగా, క్లుప్తంగా ఉన్నాయి. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సమయపాలన పాటిస్తూ మిగిలిన వారందరూ కూడా దాన్ని అనుసరించారు. వైకాపా
హయాంలో వేధింపులు అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన క్షేత్రస్థాయి కార్యకర్తలు మహిళలకు ఈసారి మహానాడు వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించారు. సో ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో కూడా ఆ క్షేత్రస్థాయి నుంచి ఒక కార్యకర్తను తీసుకొచ్చి ఆ పార్టీ అధినేత పక్కన కూర్చోబెట్టి మాట్లాడించే. రెండోది, నారా లోకేష్ నిన్న చూడండి 88 మంది వక్తలు మాట్లాడితే 88 మంది మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారి పక్కన నారా లోకేష్ లెగిసి ఆ కుర్చీ వాళ్ళకిచ్చి కూర్చోబెట్టి ఫోటో దించి తర్వాత నారా లోకేష్ నిలబడి ఫోటో ఇచ్చి వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పంపినటువంటి చరిత్ర. అంటే నారా లోకేష్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే లక్షణాన్ని నిన్న మొదటిసారిగా మహానాడు వేదిక మీదే ప్రదర్శించారు. 88 మంది మాట్లాడినప్పుడు అంటే రోజుకి 40 సార్లకు పైగా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి నిలబడి మళ్ళీ కూర్చోవడం అనేది మనకే సాధారణ వ్యక్తులకే ఇరిటేషన్గా ఉంటుంది. ఒక చోట నుంచి 40 సార్లు మీరు కూర్చుని లేకండి ఎంత ఇరిటేషన్గా ఉంటుందో అలాంటిది అంత భారీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో. కానీ నారా లోకేష్ ప్రతి మాట్లాడిన వ్యక్తిని చంద్రబాబు గారి పక్కన తన కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి అటు చంద్రబాబు గారితో ఫోటో అయిన తర్వాత నారా లోకేష్ ఫోటో ఇచ్చి వారిని ఆనందంగా పంపినటువంటి పరిస్థితి. సో అంటే నారా లోకేష్ ఎంత శ్రద్ధతో ఈ మహానాడు నిర్వహించాడు, కార్యకర్తల పట్ల పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో నారా లోకేష్ పనిచేస్తున్నాడు అనడానికి నిన్న జరిగినటువంటి కార్యక్రమాలే ఒక నిదర్శనం. పార్టీకి కార్యకర్తలే బలమని మరొకసారి రుజువు. మహానాడు ఇంత భారీ హాజరు తేదేపా చరిత్రలోనే మొదటిసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి కార్యకర్తలే బలం అని దీంతో మరొకసారి రుజువైంది. స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు ఎక్కడికక్కడ విస్తృత ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చినా ఎవరికి ఇబ్బందులు లేకుండా అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. అత్యధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్న లోక్సభ నియోజకవర్గాల్లో నెల్లూరు, ఏలూరు, నర్సరావుపేట మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక శాసనసభల్లోకి వచ్చేటప్పటికి చిలుకులూరుపేట, నెల్లూరు రూరల్, కొవ్వూరు అనేవి మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక క్లస్టర్లు అంటే అత్యధిక క్లస్టర్లు ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గాల్లోకి వచ్చేటప్పటికి కందుకూరు 6 క్లస్టర్లు, ఉంగుటూరు 5 క్లస్టర్లు, నెల్లూరు 2 క్లస్టర్లు ఇవి మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మిగతా చోట్ల ప్రధానంగా ఒక క్లస్టర్ మాత్రమే ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు అయితే కల్పించారు. ఏది ఏమైనా ఆ మహానాడు ఈ హైబ్రిడ్ విధానంలో నిర్వహించినటువంటి మహానాడు పెను సంచలనం సృష్టించడమే కాకుండా రికార్డు కూడా సృష్టించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నిర్వహించినటువంటి తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని నిన్నటి ఈవెంట్ ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.